హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. సో అదేనండి. సో ఇండియాలో ఉంటూ అబ్రాడ్లో జాబ్ ఎలా తెచ్చుకోవాలి అనేదే ఈరోజు మన టాపిక్. సో ఇందులో నేను మీకు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. అండ్ నేను ఎలా ఫాలో అయ్యాను, నేను ఇండియా నుంచి అబ్రాడ్లో జాబ్ ఎలా తెచ్చుకున్నాను అనేవన్నీ పాయింట్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. సో అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటున్నాను. జనరల్గా ఇండియా నుంచి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు చాలా వరకు ఐటీ పీపులే ఉంటారు. నేను ఒక ఐటీ పర్సన్నే. సో అయితే జనరల్గా నాకు తెలిసినంత వరకు ఒక 3 వేస్ ఉన్నాయి. ఈ 3 వేస్లో జనరల్గా చాలా వరకు పీపుల్ ఇండియా నుంచి అబ్రాడ్ వస్తూ ఉంటారు. అందులో మొదటిది మనకు చాలా వరకు తెలిసిందే, స్టూడెంట్గా. సో ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఏదో ఒక యూనివర్సిటీకి ఏదో స్టూడెంట్ ఫర్ ఎంబీఏకి కానీ ఎంఎస్సికి కానీ ఏదో ఒక ప్రోగ్రామ్కి అప్లై చేసుకుని అక్కడే చదువుకుని దాని తర్వాత అక్కడే జాబ్ తెచ్చుకుని అక్కడ ఉంటారు. సో అది ఒక వన్ వే. ఇంకొకటి ఏంటంటే కంపెనీస్ ద్వారానే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఇండియాలో వర్క్ చేస్తే ఒక ప్రాజెక్ట్కి అదే ప్రాజెక్ట్ పరంగా క్లయింట్ లొకేషన్ దగ్గర వర్క్ చేయాల్సిన అవసరం వస్తే అదే కంపెనీ వాళ్ళని ఇంటర్నల్గా మూవ్ చేస్తారు. అదే కంపెనీలో ఇండియా నుంచి కాకుండా ఆ పర్టికులర్ యూఎస్ లొకేషన్, యూకే లొకేషన్ ఎక్కడి నుంచో అక్కడికి వాళ్ళని ఇంటర్నల్గా మూవ్ చేస్తారు. అది రెండో వే. థర్డ్ వే ఏంటంటే ఇవి రెండు కాకుండా మన ఇండియాలోనే ఉంటూ ఇండియాలోనే జాబ్ చేస్తూ మనం ఇంకా అక్కడి నుంచే బయట కంట్రీలో ఏదో ఒక ఫుల్ టైం జాబ్ తెచ్చుకుని ఇక్కడ ఇంకా రిజైన్ చేసి డైరెక్ట్గా ఇంకా బయట కంట్రీకి వెళ్ళిపోయి అక్కడ యాజ్ అ ఫుల్ టైం ఎంప్లాయీగా ఎలా జాయిన్ అవ్వాలి. సో ఆ టాపిక్ అనేది మనం ఇంకా డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. మొదటి 2 టాపిక్స్ గురించి చాలా వరకు అన్నీ తెలిసే ఉంటాయి, నేను ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే యాజ్ అ స్టూడెంట్గా అయితే మీరు నార్మల్గా స్టూడెంట్ వీసాలన్నీ అప్లై చేసుకుని వెళ్తారు. రెండోది అయితే యాజ్ ఎ కంపెనీ కాబట్టి మొత్తం కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. బట్ ఈ థర్డ్ది వచ్చేసి మొత్తం మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎలా అయితే తీసుకుంటామో డెసిషన్స్ దాని ప్రకారమే మనకి మొత్తం రిజల్ట్ అనేది ఉంటుంది. సో అందుకే ఈ టాపిక్ గురించి నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో చెప్తాను. ఇండియా నుంచే బయట కంట్రీస్కి జాబ్ అప్లై చేయాలంటే మన ఐటీ పీపుల్ జనరల్గా యూస్ చేసే యాప్స్ ఏంటంటే లింక్డ్ఇన్ అండ్ ఇండీడ్. ఈ రెండిట్లో ఏ యాప్నన్నా మీరు యూస్ చేయొచ్చు. సో నేనైతే 2 యూస్ చేశాను. సో నాకు ఈ రెండిట్లో లింక్డ్ఇన్ బెస్ట్ అనిపించింది ఇండీడ్ కన్నా. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది లింక్డ్ఇన్ అనేది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లింక్డ్ఇన్లో మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్ టు డేట్గా ఉంచుకోవాలి. మనం ఏమైనా జాబ్ మారాము విత్ ఇన్ ఇండియాలో, లేదా మనకి జాబ్లో ఏమైనా ప్రమోషన్ వచ్చింది, సో మనం కొత్త రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తున్నాము, లేదా ఒక స్కిల్ నేర్చుకున్నాము, లేదా మనం ఒక సర్టిఫికేషన్ కంప్లీట్ చేసాము. సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ని అప్ టు డేట్గా మనం మన ప్రొఫైల్లో అనేది ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే లింక్డ్ఇన్లో మీ ప్రొఫైల్ని అప్ టు డేట్గా పెట్టుకున్నారో నెక్స్ట్ జాబ్ సర్చ్లో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. సో ఫస్ట్ టిప్ ఏంటంటే అప్లై డైలీ. సో మీరు లింక్డ్ఇన్ యాప్ ఓపెన్ చేసి సో మీరు ఏ కంట్రీకి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ కంట్రీని జాబ్ లొకేషన్గా పెట్టుకుని మీ స్కిల్ సెట్ తోటి ఆ కంట్రీలో ఏ జాబ్స్ ఉన్నాయో సర్చ్ చేయడం మొదలుపెట్టండి. సో ఆ సర్చ్ అనేది మ్యాక్సిమం డైలీ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఎవ్రీడే ఏ కొత్త జాబ్స్ పడ్డాయి, ఎలా ఉంది అక్కడ, అసలు ట్రెండ్ ఎలా ఉంది, మీ స్కిల్ సెట్కి అక్కడ అసలు డిమాండ్ ఉందా లేదా, అసలు జాబ్స్ ఎక్కువ పడుతున్నాయంటే ఓకే, వెల్ అండ్ గుడ్. జాబ్స్ పడట్లేదు అని అంటే మీరు ఇంకా అదే కంట్రీకి సర్చ్ చేసి వేస్ట్ కదా. మీరు అట్లీస్ట్ వేరే స్కిల్ సెట్ అన్నా మార్చుకోవాలి, లేదంటే కంట్రీ అన్నా మార్చుకోవాలి. సో అందుకే ముందు ఈ అనాలిసిస్ చేయండి. బట్ డైలీ సెర్చ్ చేస్తూ ఉండండి. డైలీ సెర్చ్ చేస్తే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏదైనా ఒక జాబ్ పడింది అని అంటే దానికి ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనే మనం అప్లై చేసేస్తే మనం టాప్ అప్లికెంట్స్లో ఉంటాం. సో పడిన ఒక 2 to 3 డేస్ కానీ 4 డేస్ తర్వాత కానీ మీరు అప్లై చేశారనుకోండి పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే లింక్డ్ఇన్లో ఒక జాబ్ నోటిఫై అయిన వెంటనే కొన్ని రోజుల తర్వాత ఎంతమంది అప్లికెంట్స్ ఉన్నారు ప్రతి జాబ్కి అనేది ఒకటి చూపిస్తూ ఉంటాడు. సో ఫస్ట్ డేస్లో అయితే 1 అప్లికెంట్, 2 అప్లికెంట్స్ ఆర్ లెస్ దాన్ 5 అప్లికెంట్స్ అని ఇలా ఉంటుంది. సో ఆ టైంలో మీరు అప్లై చేశారనుకోండి మీ అప్లికేషన్ని ఖచ్చితంగా రిక్రూటర్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా ఎప్పుడో 4-5 డేస్ తర్వాత అప్లై చేశారనుకోండి అప్పటికే అప్లికెంట్స్ అరౌండ్ 20 అప్లికెంట్స్ ప్లస్ లేకపోతే 30 అప్లికెంట్స్ ప్లస్ అని వస్తుంది. అప్పుడు మీ అప్లికేషన్ ఒక 31st అప్లికేషన్గా వెళ్తుంది. సో దాన్ని పెద్ద చూసే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన క్యాండిడేట్ ఈ ఫస్ట్ 30లోనే దొరికేస్తాడు అనుకోండి, ఇంకా మీ దాకా ఎందుకు వస్తాడు ఆ రిక్రూటర్. సో రాడు కాబట్టి సో పడిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసేసాను జాబ్ని. టిప్ నెంబర్ 2 ఏంటంటే డోంట్ ఫీల్ లేజీ. సో ఎప్పుడైనా సరే ఒక జాబ్ పడింది అని అంటే దానికి అప్లై చేయాలంటే లింక్డ్ఇన్ 2 వేస్ ఇస్తాడు. ఈజీ అప్లై అని చెప్పి ఉంటుంది. అదేంటంటే జస్ట్ క్లిక్ చేసి
మన ఫుల్ నేము, మన లాస్ట్ నేమ్ అట్లాంటివి ఉంటాయి. జస్ట్ క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ నొక్కిస్తే మన లింక్డ్ఇన్ ప్రొఫైలే వాటికి షేర్ అయిపోతుంది. సో, ఇందులో మనం చేయాల్సింది ఏం లేదు. బట్ అలా కాకుండా నెంబర్ 2 ఏంటంటే, సో వాడు అప్లై ద జాబ్ అంటాడు. సో అప్లై జాబ్ నొక్కిన వెంటనే వాడి ఇంటర్నల్‌గా వాడి రిక్రూట్మెంట్ పోర్టల్‌లోకెళ్తాం. సో అక్కడ అరౌండ్ 7 స్టెప్స్ ఉంటాయి. సో మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మన రెజ్యూమేని మొత్తం అప్లోడ్ చేయాలి. మన 10థ్ క్లాస్, ఇంటర్ ఇలాంటి మార్క్స్ అన్నీ అందులో అప్లోడ్ చేయాలి. ఇలా 7 స్టెప్స్ అనేది మనం చేస్తే కానీ మన అప్లికేషన్ వాడికి వెళ్ళదు. సో ఇదంతా ఇప్పుడెవడు చేస్తాడులే అని చెప్పి లేజీగా ఉండొద్దు. సో మీరు ఎంత సీరియస్‌గా అయితే మీరు బయట కంట్రీలో జాబ్ అయితే సెర్చ్ చేస్తున్నారో, అంతే సీరియస్‌గా ఎవ్రీ డే జాబ్ సెర్చ్ చేసి ఎప్పుడైనా ఏదైనా ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే దాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. వాడు ఎటువంటి అప్లికేషన్ పెట్టినా సరే, ఈదర్ ఈజీ అప్లై అని పెట్టినా, లేకపోతే నార్మల్‌గా ఇలా 7 స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్పినా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. టిప్ నెంబర్ 3 ఏంటంటే, డోంట్ యూజ్ ద సేమ్ రెజ్యూమే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ అప్లికేషన్. సో అంటే ప్రతి జాబ్‌కి ఒకే రెజ్యూమే టెంప్లెట్ పెట్టేసుకొని అదే అన్నిటికీ యూజ్ చేసేయకండి. సో ప్రతి జాబ్‌కి ఒక ఇండివిడ్యువల్ జేడీ అనేది ఉంటుంది. ఆ జేడీని ఒకసారి క్లియర్‌గా చదవండి. సో అందులో వాడు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు, ఏ స్కిల్ సెట్ కావాలంటున్నాడు అనేది క్లియర్‌గా చదివి దాని ప్రకారం మీ రెజ్యూమేని అప్డేట్ చేయండి. సో టిప్ నెంబర్ 4 ఏంటంటే, లెర్న్ అబౌట్ ఇమ్మిగ్రేషన్ లాస్. సో మీరు ఏ కంట్రీకి అయితే జాబ్ అప్లై చేస్తున్నారో ఆ కంట్రీ యొక్క ఇమ్మిగ్రేషన్ లాస్ గురించి కొంచెమన్నా తెలుసుకోండి. సో ఎందుకంటే కొన్ని కంట్రీస్‌లో జస్ట్ మీకు జాబ్ ఆఫర్ ఉంటే సరిపోతుంది. ఆ ఒక్క జాబ్ గనుక మీకు వచ్చేస్తే సో మీరు ఇంకా కంట్రీకి వెళ్ళడానికి మొత్తం పాత్ అనేది క్లియర్‌గా ఉంటుంది. కొన్ని కంట్రీస్‌లో ఏంటంటే మీకు జాబ్ ఆఫర్ వచ్చినా ఇమ్మిగ్రేషన్ లాస్ అనేవి చాలా టైట్ ఉంటాయి. సో మీకు జస్ట్ జాబ్ వస్తే సరిపోదు. సో ఆ పాత్ అంతా చాలా అన్‌క్లియర్‌గా, చాలా టైట్‌గా ఉంటుంది. సో అలాంటి కంట్రీస్‌కి అప్లై చేయడం వేస్ట్ కదా! సో ఏదైతే కంట్రీస్ కొంచెం ఈజీగా ఉన్నాయో, ఓన్లీ జాబ్ ఆఫర్ వస్తే ఇంకా పాత్ క్లియర్ ఉంటుందో అలాంటి జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ తీసుకున్నారనుకోండి. యూఎస్‌లో మీరు ఎన్ని జాబ్స్ అప్లై చేసినా మీకు పెద్దగా రెస్పాన్స్ రాదు. ఎందుకంటే అసలు హెచ్-1బీ అనేది చాలా కాంపిటీటివ్ అండ్ ఇయర్లీ అది లక్కీ డ్రాస్ కూడా తీస్తారు. సో మీకు ఒకవేళ అక్కడ వాడు మీకు స్పాన్సర్ చేస్తానని చెప్పి ముందుకొచ్చి మీకు వీసా మీకు జాబ్ ఆఫర్ ఇచ్చినా సరే, సో వీసా అప్లై చేసేటప్పుడు మీకు ఒకవేళ లక్కీ డ్రాలో పిక్ అవ్వలేదనుకోండి, సో ఇంకెవరు మాత్రం ఏం చేయగలరు? సో ఇక్కడ ఏమైంది? సో మీకు జాబ్ వచ్చింది. కానీ మీకు ఇమ్మిగ్రేషన్ లాస్ చాలా కష్టంగా ఉండడం వల్ల మీకు అటు వెళ్ళే ఛాన్స్ తగ్గిపోయింది. కెనడా కూడా అలాగే ఉంటుంది. సో వాళ్ళు కూడా మోస్ట్‌లీ స్పాన్సర్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు మోస్ట్‌లీ పీఆర్స్‌ని కాన్సంట్రేట్ చేస్తూ ఉంటారు. పీఆర్ ఉంటేనే వాళ్ళు జాబ్ ఇస్తామంటారు. సో ఆ కంట్రీస్ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. సో ఎక్కడైతే ఓన్లీ జాబ్ ఆఫర్ అనేది పెండింగ్ ఉంది. సో ఒక్క జాబ్ ఆఫర్ వస్తే అంత పాత్ క్లియర్ అయిపోతుందో అలాంటి జాబ్స్ అప్లై చేసుకోండి. సో మీకు టైం సేవ్ అవుతుంది. సో టిప్ నెంబర్ 5 ఏంటంటే, అప్డేట్ యువర్‌సెల్ఫ్. సో ఎప్పుడు ఐటీలో చాలా వరకు ఎవ్రీ ఇయర్ చాలా చాలా కొత్త న్యూ టెక్నాలజీస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మనం అన్నీ నేర్చేసుకోకలేదు. బట్ అట్‌లీస్ట్ కొన్నైనా నేర్చుకుంటూ మనకి మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటే అదే చాలు. సో అలా చేసుకుంటే మనం ఎప్పుడూ డిమాండింగ్‌గానే ఉంటాం. సో అది వితిన్ ఇండియా అయినా, ఔట్‌సైడ్ ఇండియా అయినా ఎక్కడైనా మనం డిమాండింగ్‌గా ఉండాలంటే మనకి మనం ఎప్పుడూ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడు ఏ టెక్నాలజీ వచ్చినా ఇప్పుడు చాలా ప్లాట్‌ఫామ్స్ కూడా వచ్చేసాయి. యుడెమీ అని ఇలా చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. సో స్కిల్స్ అనేవి ఎప్పుడూ అప్ టు డేట్‌గా పెట్టుకోండి. ఎప్పుడు ఎక్కడ నెగ్లిజెన్స్ పెట్టుకోకండి. ఎవ్రీ ఇయర్ అట్‌లీస్ట్ 1 ఆర్ 2 న్యూ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకుంటూ ఉంటే అవి మీకు ఎప్పుడూ కొత్త జాబ్ సెర్చ్‌లో మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. టిప్ నెంబర్ 6 ఏంటంటే నెట్వర్కింగ్ అండి. సో లింక్డ్ఇన్ అనేది ఒక పెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్. సో వరల్డ్ వైడ్ ఒక పెద్ద ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇది. సో ఈ నెట్వర్క్‌లో ఉంటూ మనం జాబ్ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి సో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మనం అప్లై చేసే కంట్రీలో ఉంటే గనక మనకు తెలిసిన వాళ్ళో, మన ఫ్రెండ్సో లేదా మన ఎక్స్ కొలీగ్సో ఎవరైనా ఉంటే వాళ్ళని నెట్వర్కింగ్ చేసుకోవడానికి అస్సలు మొహమాట పడొద్దు. సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అసలు అక్కడ ఎలా ఉంది జాబ్ మార్కెట్, మన స్కిల్ సెట్‌కి ఎలా ఉంది, అక్కడ ఇమ్మిగ్రేషన్ లాస్ ఎలా ఉన్నాయి, కంపెనీ స్పాన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా లేదా, ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం నెట్వర్కింగ్‌లో ఈజీగా తెలుసుకోవచ్చు. కొన్ని జాబ్ ఓపెనింగ్స్ మనకి ప్రతీదీ లింక్డ్ఇన్‌లో పెట్టాలని రూల్ లేదు. కొన్ని ఇంటర్నల్‌గానే అయిపోతాయి. సో అలాంటి జాబ్ ఆపర్చునిటీస్‌ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే ఈ నెట్వర్కింగ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో ఎప్పుడూ నెట్వర్కింగ్ అనేది మెయింటైన్ చేయండి. సో ఫైనల్‌గా నా సజెషన్ ఏంటంటే ఎవరైతే ఇండియాలో ఉంటూ బయట కంట్రీస్‌కి జాబ్ సంపాదించుకోవాలని అనుకుంటున్నారో, చాలా సీరియస్‌గా ఉన్నారో, సో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే డోంట్ గెట్ డిస్కరేజ్డ్ అండి. సో ఇండియాలో ఉంటూ బయట జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా అంత ఈజీ పనేం కాదు. సో అది కూడా చాలా కష్టమైన పనే.
సో ఏమవుతుందంటే నేను ఇప్పుడు ఏమన్నాను, లింక్డ్ఇన్‌లో ఎవ్రీడే అప్లై చేస్తూ ఉండండి. ఎప్పుడు ఏ జాబ్ వచ్చినా వెంటనే అప్లై చేస్తూ ఉండండి అన్నాను. సో అలా అప్లై చేసినా సరే, సో మనకి వెంటనే రెస్పాన్స్ రాదు. మనం ఎన్ని అప్లై చేసినా అన్నీ మనకి నెగెటివ్ రెస్పాన్సే వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, అన్‌ఫార్చునేట్‌లీ నేను మీకు ఈ జాబ్ ఇవ్వలేను. సో అన్‌ఫార్చునేట్‌లీ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్ అని ఇలాంటి ఆటోమేటెడ్ మెయిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివి చూసి చూసి మనం డిస్కరేజ్ అయిపోకూడదు. సో మనం ఎన్నొచ్చినా సరే మనం అప్లై చేస్తూ ఉంటే ఎట్ ద ఎండ్ ఒక రోజు అనేది మనకి కావాల్సిన జాబ్ మనకి వెతుక్కుంటూ వస్తుంది. సో అప్పటి వరకు మీరు డిస్కరేజ్ అవ్వకుండా మీ స్కిల్ సెట్‌ని అప్ టు డేట్‌గా ఉంచుకుంటూ జాబ్స్ అప్లై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకో సజెషన్ ఏంటంటే, ఇందాక ఇమ్మిగ్రేషన్ లాస్ గురించి చెప్పాను కదా! సో అప్పుడు చూసుకోమన్నాను. ఏదైతే కంట్రీస్‌లో ఓన్లీ జాబ్ ఆఫర్ ఉంటే మొత్తం పాత్ క్లియర్‌గా ఉంటుందో అలాంటి అలాంటి కంట్రీస్‌కి మీరు అప్లై చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది మీ జాబ్ సెర్చ్ అని చెప్పి. సో నాకు తెలిసి యూకే అండ్ ఈయూలో ఉన్న అన్ని కంట్రీస్‌లోని ఇదే వే అండి. మీకు జస్ట్ జాబ్ వస్తే చాలు, మిగిలిన ఇమ్మిగ్రేషన్ పాత్ అంతా చాలా సింపుల్‌గా ఉంటుంది. సో మీకు ఓన్లీ జాబ్ ఆఫర్ వస్తే సరిపోతుంది. సో ఈ కంట్రీస్‌కి మీరు గనక అప్లై చేయడానికి మీరు కాన్సంట్రేట్ చేస్తే మీకు ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అనేవి చాలా త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మీరు కెనడా కానీ, యూఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి కంట్రీస్‌కి వెళ్దాం అనుకుంటే మీకు అక్కడ స్పాన్సర్స్ తక్కువ ఉంటారు. ఒకవేళ స్పాన్సర్ చేసినా వాళ్ళ ఇమ్మిగ్రేషన్ లాస్ చాలా టఫ్‌గా ఉన్నాయి. ఓన్లీ జాబ్ ఆఫర్ సరిపోదు. వాళ్ళకి ఇంకా చాలా చాలా రూల్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ ఈయూలో ఉన్న అన్ని కంట్రీస్, లైక్ యూరోపియన్ యూనియన్‌లో ఉన్న అన్ని కంట్రీస్ అండ్ అలాగే యూకేలో కూడా ఈ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా అంటే, జస్ట్ మీకు ఒక్క జాబ్ వస్తే సరిపోతుంది. మిగిలిన పాత్ అంతా ఇమ్మిగ్రేషన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్. సో టిప్స్ అన్నీ చూసారు కదా! సో నేను ఈ టిప్స్‌నే యూజ్ చేసుకొని ఇండియా నుంచి పోలాండ్‌లో జాబ్ సంపాదించాను. పోలాండ్ అనేది యూరోప్‌లో ఒక కంట్రీ. సో దాని తర్వాత ఈ టిప్స్‌ని యూజ్ చేసుకొని మళ్ళీ పోలాండ్ నుంచి యూకేలో జాబ్ సంపాదించాను. సో ఇవి నాకు ఆల్రెడీ వర్కౌట్ అయిన టిప్స్ కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇవి ఖచ్చితంగా ఫాలో అయితే మీకు కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మీరు కూడా ఇండియా నుంచి ఉంటూ అబ్రాడ్‌లో జాబ్ సంపాదించాలి అని అనుకుంటే ఈ టిప్స్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మోస్ట్‌లీ మీకు వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే ఇంకోటేంటంటే, ఎప్పుడు డిస్కరేజ్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, సో ఇదేనండి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యూకేలో ఉన్నాను కాబట్టి యూకేలో ఇమ్మిగ్రేషన్ లాస్ ఏంటి, ఇక్కడ వీసాస్ ఏంటి, స్కిల్డ్ వర్కర్ వీసా స్పెసిఫిక్‌గా స్కిల్డ్ వర్కర్ వీసా అంటే ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు అది అప్లై చేయాలంటే దానికి అయ్యే ఖర్చు ఎంత, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని నా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మరి ఆ వీడియో కానీ ఇంకా ఏ వీడియో అయినా మీరు మా ఛానల్ నుంచి చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా అయితే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్. సో అంటిల్ దెన్, సీ యూ దెన్. బాయ్.